హైదరాబాద్ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ ఇది ఒక్క దెబ్బతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైంది. పుష్పకి సంబంధించినటువంటి ఆ రిలీజ్ టైంలో అల్లు అర్జున్ గారు అక్కడికి రావటం, సినిమా చూడటం, అక్కడికి ఒక అభిమాని చనిపోవటం, ఇంకొక అభిమాని చిన్నపిల్లడు హాస్పిటల్లో స్పృహ లేకుండా పడి ఉండటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన్ని అరెస్ట్ చేయటం, జైలుకి వెళ్ళటం, ఇవన్నీ ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక బీభత్సమైనటువంటి హైప్ క్రియేట్ అయింది. చాలా సెన్సేషన్ అయినటువంటి పరిస్థితి. అయితే ఆ టైంలో అల్లు అర్జున్ గారు ఆ అబ్బాయిని పరామర్శించలేదని, ఆయన తరపున ఎవరు అక్కడికి వెళ్ళి పలకరించలేదనేటువంటిది ఇది కూడా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా సీరియస్గానే తీసుకుని ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పింది. తర్వాత అల్లు అర్జున్ గారు తరపున వెళ్ళి పరామర్శించడమే కాకుండా 2 కోట్లు ఆ అబ్బాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే కానీ ఇంకా ఆ అబ్బాయి ఏంటి? హాస్పిటల్లోనే ఉన్నారా? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆ అబ్బాయి బయటకు వచ్చాడా లేదా? ఇది అందరూ కూడా మర్చిపోయారు. నార్మల్గా సోషల్ మీడియాలో ఏ రోజు ట్రెండ్ అయితే అదే పట్టించుకుంటారు తప్ప గతంలో ఏం జరిగాయి అనేది పట్టించుకోరు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? సినిమాకా అటు పోలీసులు వద్దన్నా అల్లు అర్జున్ గారు ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక వార్త మనకైతే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ శ్రీతేజ్ ఏడాది గడిచినా కూడా దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఇంకా శ్రీతేజ్ అదే స్థితిలో ఉన్నారట. కొడుకు కోసం ఆ తండ్రి ఉద్యోగం కూడా మానేసి ఆ అబ్బాయి పక్కనే ఉండి తిరుగుతున్నాడట. ఏం చేయాలో పాలుపోచట్ల. నెలకు వచ్చేటప్పటికి 1,50,000 దాకా ఖర్చు అవుతుందట అతనికి. 1,50,000 అయితే అతను ఏ రకంగా సంపాదిస్తాడు? ఉద్యోగం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఆవిడ పోని ఉంటే, వాళ్ళ భార్య ఉంటే గనక ఆ చనిపోయిన ఆవిడ ఆ అబ్బాయి దగ్గర ఉండి కొంచెం చూసుకునేదేమో. అది కూడా లేదు. ఆవిడ చనిపోయింది. తల్లి లేని పిల్లలు 2 ఉన్నారు. ఏం చేయాలో తెలియక ఉద్యోగం మానేసి ఆ పిల్లోడి దగ్గర ఉంటే గవర్నమెంట్ కొంతవరకు సహాయం చేసింది, కానీ ఈ ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. హాస్పిటల్ వాళ్ళు కట్టమని అడుగుతారు. ఏం చేయాలో తెలియక ఆయన ఇబ్బంది పడుతున్నారట. తమదే బాధ్యత అని చెప్పినటువంటి ప్రభుత్వం కానీ, అల్లు అర్జున్ గారు కానీ కంప్లీట్గా గాలికి వదిలేసినట్టుగా వస్తున్నటువంటి వార్త. ఇది నేను చెప్పేది కాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ వార్త మనం చదివితే అర్థమవుతుంది. తొక్కిసలాట ఘటనలో తన భార్య చనిపోవడంతో అల్లు అర్జున్ కుటుంబం తన పిల్లల పేరు మీద 2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారట. అయితే ఆ మొత్తానికి ప్రతి నెల వడ్డీ తీసుకుని అవకాశం కూడా కల్పించారు. కానీ ఆ వడ్డీ డబ్బులు బాబు చికిత్స ఖర్చులకు ఏమాత్రం సరిపోవటం లేదని చెప్తున్నారట శ్రీతేజ్ తండ్రి. పూర్తిగా కోలుకునేదాకా తమదే బాధ్యత అని చెప్పి చికిత్సకు అయ్యేటువంటి ఖర్చులన్నీ భరిస్తామని చెప్పి అల్లు అర్జున్ కుటుంబం హామీ ఇచ్చారు. కానీ ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. అల్లు అర్జున్ మేనేజర్ కాంతారావుని సంప్రదించగా స్పందన రాలేదు అనేటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ గారు కావచ్చు, లేదంటే అల్లు అరవింద్ గారు కావచ్చు, కొంచెం చూసుకోండి. మీ మీద ఇప్పటికే ఇలాంటివి ఆ రోజు ఎంత ఇష్యూ అయిందో, అల్లు అర్జున్ గారిని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో మనం చాలా సందర్భాల్లో విన్నాం, చూసాం కూడా. అంటే ఇలా జరుగుతుందనే కదా మేము మీద అప్పుడే ఆ రోజే గనక ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే గనక మీరు పలకరించుంటే అసలు ఆ ఇష్యూ అయ్యేదే కాదు. వాళ్ళ మీద ఏదో ఒక సాల్వ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపించేది. మీలో ఒక పశ్చాత్తాపం కనిపించేది. అంటే మీ వల్ల జరిగిందా, జరగలేదా, మీరు డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే, పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు మీరు వెళ్ళటం అనేదే కరెక్ట్ కాదు. సరే వెళ్ళారు, అక్కడ వాళ్ళకి ఇబ్బంది అయింది, తెలిసిన తర్వాత అంటే మీరు తెలియలేదని చాలా సందర్భాల్లో చెప్పారు. తెల్లారే వరకు తెలియదు అని. ఆ రోజు రాత్రే చాలా మీడియా ఛానల్స్లో వచ్చింది. అప్పుడైనా కానీ మీరు వెళ్ళి పరామర్శించి, ఇదిగో అమ్మా నేను ఉంటాను, మీకు అండగా ఉంటాను, దయచేసి ఆ పిల్లోడిని జాగ్రత్తగా చూసుకోండి అని ఒక్క పలకరింపు చేసి ఉంటే అల్లు అరవింద్ గారు కానీ, బన్నీవాస్ గారు కానీ, అటు అల్లు అర్జున్ గారి కుటుంబం నుంచి ఎవరన్నా ఒకళ్ళు ఎల్లుండి ఉంటే చాలా బాగుండేది. ఈ ఇష్యూ అంత సీరియస్ అయ్యేది కాదు. తెలంగాణ గవర్నమెంట్ కూడా అంత సీరియస్గా తీసుకునేది కాదేమో. మీరు వెళ్ళకపోగా నా సంబంధం లేదు, నేను పోలీసులను పర్మిషన్ అడిగాను, నాకు ఇచ్చారు అను, ఇంకొకటను, అసలు నాకు ఇటువంటి సంబంధం లేదని ఇది చెప్పటం ఒక అహంకారానికి సీరియస్గా తీసుకుంది గవర్నమెంట్ కూడా. అందుకని చట్టానికి ఎవరో అతీతులు కాదు అనేటువంటి నిరూపణ చేసుకోవడం కోసం తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం ఎక్కువే చేసింది. మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలికి వేసేటువంటి పని కూడా చేసింది. మీరు ఎంత బాధపడి ఉంటారో, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎంత బాధపడి ఉంటారో, మిమ్మల్ని జైలుకి వెళితే వాళ్ళు ఇప్పటికీ అది తీసుకోకుండా కూడా తీసుకోలేకపోయి ఉంటారు. బట్ ఆ కుటుంబాన్ని ఇప్పటికైనా సరే ఆదుకోండి. అది పెద్ద విషయమేం కాదు మీకు.
ఆ పిల్లలకి సంబంధించి ఇంకొక బాబో పాపో ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకునేటువంటి అవకాశం. ఆ తండ్రి ఏం చెయ్యాలో, ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. మీ మేనేజర్ ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదట. గవర్నమెంట్‌కి చెప్పినా కూడా అప్పుడేదో హడావిడి చేసేసింది గానీ గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి వార్తలొస్తున్నాయి. ఇది మళ్ళీ మీ కెరియర్‌కి దెబ్బ అయ్యేటువంటి పరిస్థితి ఉంటది. మీకు మళ్ళీ చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. దయచేసి అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇంకోసారి రాకుండా ఉండాలి అంటే దీన్ని మీరు మీకు తెలిసి చేసినా, తెలియక చేసినా మీ వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి, మీరు వెళ్ళటం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి, మీరే దానికి బాధ్యత వహిస్తాను అని చెప్పారు కాబట్టి, ఆ బాధ్యతని పూర్తిగా సక్రమంగా నిర్వర్తించండి.